జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇంకోవైపు యుఎస్లో చాలామంది భారతీయులు అడపదడప అక్కడ ఇక్కడ చాలామంది చనిపోతున్నారు అనేది మరొక కీలకమైన విషయం సార్. మీ దగ్గర డీటెయిల్స్ కూడా అవన్నీ ఉన్నాయి కదా. చాలామంది గన్ షాట్స్లోనో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక దొంగలు లేకపోతే వాళ్ళు చేయడంలోనో లేకపోతే అనుమానాస్పద స్థితిలో చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోంది అని. రేసిజం పెరగడం వల్లనో లేకపోతే నిజానికి రేసిజం అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి పాతకాలపు రేసిస్ట్ ఆలోచనల కంటే కూడా బయట నుంచి ఈ మైగ్రేషన్స్ పెరుగుతున్న క్రమము, మెక్సికో నుంచి వాళ్ళని వీళ్ళని తీసుకురొచ్చిన క్రమము, ఈ వోక్ కల్చర్ పెరిగిన తర్వాత వైట్ సుప్రిమసీ అనేది కొంత బుసలు కొడుతుందేమో అనిపిస్తోంది. సో అదే కారణమా ఇంకోటి కానివ్వండి, ఓవరాల్గా భారతీయులు చాలామంది అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చనిపోతూ ఉండడం మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఒకసారి వివరాలు చెప్తారా? కరెక్ట్. మనం చూస్తే కనుక అక్టోబర్లో మనకు వరుణ్ రాజ్ పుచ్చా అన్నతోని ఎవరినో స్టాప్ చేసి చంపారు. అలాగే మనకు ఆదిత్య అద్లకా అన్నటువంటి వ్యక్తి స్టూడెంట్ని మనం సిన్సినాటి మెడికల్ స్కూల్లో అతన్ని షూట్ చేసి చంపారు. అలాగే మనకు చూస్తే కనుక అలబామా యూనివర్సిటీలో వివేక్ సాయిని అన్నటువంటి స్టూడెంట్ని వాళ్ళు మన హ్యామర్ సుత్తితో కొట్టి చంపారు అతన్ని. అలాగే మనం చూస్తే కనుక మనకు శ్రేయస్ రెడ్డి బనిగేరి అన్నటువంటి వ్యక్తి, అతను ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదు. అన్యాచురల్ డెత్ అంటున్నారు, బట్ అది ఎందుకు చనిపోయాడో మనకు అర్థం కావట్లేదు. అలాగే మనకు సమీర్ కామత్, అతను సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు ప్రూడోలో, బట్ సూసైడా కాదా, మనం ఎవరో చంపారో మనకు తెలియట్లేదు. ఇటువంటివి చాలా ఘటనలు గత 4-5 నెలల్లో మనం చూసాం. అమెరికాలో చాలా ఘటనలు జరిగినాయి. దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. నిజంగా కారణాలను ఇన్వెస్టిగేట్ చేసేది ఏంటో మనం చెప్పాలి. వాళ్ళు అమెరికన్ ప్రభుత్వం దీని గురించి ఏదో శ్రద్ధ తీసుకుని అయితే చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ జాన్ కెర్బీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు దీన్ని ఖండిస్తున్నామన్నారు. ఖండిస్తే ఏంటి, దానివల్ల ఏంటి లాభం, మీరు ఏం చేస్తున్నారు దాని గురించి అది చెప్పండి మాకు. 2 ఉన్నాయి. ఒకటి వైట్ సూపర్మైజిజం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ బార్డర్స్ దాటి వస్తున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా వాళ్ళలో చాలా ఆవేశం, ఉద్వేగం ఉన్నది కాబట్టి కొంత తెల్ల జాతి వాళ్ళు కానిటువంటి వాళ్ళు అంటే కలర్డ్ పీపుల్ అంటారు కదా, భారతీయులు కూడా మనం కంప్లీట్ బ్లాక్ కాకపోవచ్చు కానీ మనం వాళ్ళ జాతిలా ఉండం కదా, కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి ఉదంతాలు ఉండొచ్చు. అలాగే ఇమిగ్రెంట్స్ వీళ్ళని దొంగతనం చేయడానికి అటాక్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇమిగ్రెంట్స్ అయి ఉన్నా సంపన్నమైన కుటుంబాల్లో వీళ్ళందరూ ఉన్నారు, బాగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, కాబట్టి వీళ్ళని ఏదో టార్గెట్ చేసి చంపడానికైనా ఉండొచ్చు. కాబట్టి రేసిస్టా ఇది ఓన్లీ ఒక పైసలు తీసుకోవడానికో ఒక దొంగతనం చేయడానికో క్రైమా ఏంటి అన్నది ఆ ప్రభుత్వం నిర్ణయించాలి. ఎందుకు భారతీయులు ఎంతమంది చనిపోతున్నారు, వాళ్లకు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళు మనకు లెక్చర్లు ఇస్తారు. ఇక్కడ భారతదేశంలో మీకు మైనారిటీలకు రక్షణ లేదని, లేదా మైనారిటీలు ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారని చెప్పి భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ స్పెషల్ కన్సర్న్ కింద డిక్లేర్ చేయమని వాళ్ళ ప్రెసిడెంట్కి లెటర్లు రాస్తారు. వాళ్ళు దేని ఆధారంగా గుర్పట్వన్ సింగ్ పన్నుని చంపడానికి ప్రయత్నం చేశారు, నిజ్జర్ని చంపారు వీళ్ళు అంటే వాళ్ళ దేశాలే నిర్ణయించలేదు, వీళ్ళు నిర్ణయించేసి రిపోర్ట్లు ఇచ్చేశారు. మరి అటువంటి పరిస్థితులలో మరి ఎవరు చంపుతున్నారు? అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ ముగ్గులు చంపుతున్నాయా, పాకిస్తానీ ముగ్గులు చంపుతున్నాయా, లేదా రేసిస్ట్ చంపుతున్నారా? వీళ్ళకి రక్షణ కలిగించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉన్నాయి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే డెమోక్రాట్స్ రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని కొట్టి ఆల్మోస్ట్ చంపేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే సాయంత్రం అతన్ని బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. సో అక్కడ ఎటువంటి క్రైమ్ చేసినా భర్తని చంపేసినటువంటి స్త్రీని బెయిల్ ఇచ్చి పంపించేశారు. సో అటువంటి పరిస్థితుల్లో మరి రక్షణ ఎలా ఉంటుంది అది ఆ రాష్ట్రాల్లో? కాబట్టి అక్కడి నుంచి అందరూ షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ ఉన్నటువంటి వోక్ కల్చరు ఇవన్నీ కూడాను తట్టుకోలేక చాలామంది రిపబ్లికన్ స్టేట్స్కి షిఫ్ట్ అవుతున్నారు. సో మరి ఆ దేశం నిర్ణయించాలి, ఆ దేశ ప్రజలు నిర్ణయించాలి ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలని. భారతీయులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉంటే కన్నా, లేకపోతే జాగ్రత్త లేదంటే మాత్రం బహుశా వాళ్ళ ప్రమాదం ఉన్నది. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.